హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో అయితే ముందు రావడం జరిగింది. సో ఈరోజు న్యూ సిరీస్ మనకి మంత్లీ డెరివేటివ్ సిరీస్ స్టార్ట్ అయింది కదండి. సో స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్గా కొంచెం సైడ్ వేస్ స్టేబుల్గా ఉన్నది మార్కెట్ అని చెప్పి అనుకోవడం జరిగిందనమాట అండి. బట్ ఫైనల్ ఫ్యూ మినిట్స్ అనేది మార్కెట్లో యాక్చువల్గా చూసుకుంటే చాలా అగ్రెసివ్ మూవ్స్ అని గత కొన్ని రోజుల్లో మీరు చూస్తూ ఉంటే కనుక, సో ఫైనల్ లాస్ట్ 10-15 మినిట్స్లో చాలా అగ్రెసివ్ మూవ్స్ అని రావడం జరుగుతుంది అనమాట అండి. సో మొత్తం త్రూఅవుట్ కోర్స్ ఆఫ్ ద డే మొత్తం మార్కెట్ ఒక మూమెంట్ ఒకలా ఉంటుందండి. లాస్ట్ 15-20 మినిట్స్లో మాత్రం మార్కెట్ మూమెంట్ చాలా వైలెంట్గా ఉంటుందన్నమాట అండి. మీరు చూస్తే కనుక నిన్న ప్రైస్ యాక్షన్ మనం చూసాం కదా. సో రౌండింగ్ టాప్స్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది. బ్రేక్ అయిన తర్వాత చూసారు కదా, కేవలం అంటే 10 నిమిషాలు తక్కువ 3 ఆ టైం నుంచి 3 నుంచి 3:30 మధ్యలో జరిగిన విధ్వంసం అనమాట అండి ఇది. సేమ్ అదే విధంగా చూస్తే కనుక ఈరోజు యాక్చువల్గా ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్. సో ఎందుకంటే గ్లోబల్గా క్యూస్ అన్ని చాలా బాగున్నాయి. సో సెంటిమెంట్ చాలా బాగుంది కాబట్టి గ్లోబల్ సెంటిమెంట్ మంచి పాజిటివ్గా ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ కానీ మార్కెట్స్ సస్టైన్ అవ్వలేదన్నమాట అండి. లోయర్ హైస్ లోయర్ లెవెల్స్ ఫామ్ చేసుకుంటా అప్పటిదాకా ట్రెండ్ క్లియర్గానే ఉందన్నమాట అండి. సో క్లియర్ కట్గా కైండ్ ఆఫ్ డౌన్ ట్రెండ్ చక్కగా మీరు ఛానల్ చూడొచ్చు అనమాట అండి. సో డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ లాగా వస్తుంది కదండి. సో అయితే మీరు చూడొచ్చు అనమాట అండి, ఎగ్జాక్ట్గా 3 PM మూవ్స్ అనమాట అండి. మీరు చూస్తే కనుక 3 గంటలకి మీరు చూడొచ్చు ఒక పెద్ద క్యాండిల్ అనేది మీరు విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. మనం చూస్తే కనుక సో 17,590 నుంచి సో మార్కెట్ 17,528 రైట్. సో చూసారు కదా ఎన్ని పాయింట్స్ మూవ్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో చాలా అగ్రెసివ్ మూవ్స్ అనేవి, చాలా అగ్రెసివ్గా మార్కెట్ వైలెంట్ మూవ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ సుమారుగా 70 పాయింట్ల మూవ్ అనేది సింగిల్ క్యాండిల్లో వితిన్ 5 మినిట్స్ చార్ట్ అనమాట అనేది వితిన్ 5 మినిట్స్లో పడడం జరిగింది. బట్ అగైన్ యాక్చువల్గా ఏదైతే ఆ ఫాల్ వచ్చిందో అదంతా రికవర్ అయిపోయింది అనమాట అండి రైట్. సో నిన్న మన కుమార్ రెడ్డి గారు క్వశ్చన్ అడిగారు కదా, సో లాస్ట్లో ఎలాగ ఇది మార్కెట్ చూపించిన దానికి ఎన్ని పాయింట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఏంటి అనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. దానికి రీజన్ ఇదే ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ వచ్చింది ఏదైతే ఉందో దాని యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది జనరల్గా ఎవరైతే, సో మీరు ఇక్కడ చూస్తే కనుక సో ఆల్రెడీ పీపుల్ వేర్ నెట్ సెల్లర్స్, ఖచ్చితంగా సెల్లింగ్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్తే కనుక సో ప్రైస్ ఒక గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చింది. అండ్ ప్రీవియస్ డే ఇంచుమించు నిన్న డే రేంజ్ ఏదైతే ఉందో సో ఇంచుమించు ఆ లెవెల్స్ దగ్గర ఉండడం జరిగింది కదా. సో ఇంచుమించు ఆ నిన్న డే రేంజ్ హై ఏదైతే ఉందో ఆ లెవెల్స్ దగ్గర వెళ్ళడం జరిగింది. బట్ ఆ లెవెల్స్ సస్టైన్ అవ్వలేదు కాబట్టి పీపుల్ మైట్ హ్యావ్ షార్టెడ్ అనమాట. ఖచ్చితంగా సెల్లింగ్ చేసి ఉంటారు. బట్ స్వింగ్ మళ్ళీ అటెంప్ట్ చేయడం జరిగింది. ఇంకా స్టిల్ షార్ట్స్ హోల్డ్ చేసి ఉంటారు అనమాట అండి. బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి అల్టిమేట్గా దే హ్యావ్ టు స్క్వేర్ అప్ రైట్, అంతే కదా. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంత పడిపోయింది కదా ఇంకా పడుతుందేమో అని, లేదంటే అదే టైంలో యూరోప్ మార్కెట్ కూడా పడడం స్టార్ట్ అయిందనమాట అండి. సో సమ్ పీపుల్ మైట్ హ్యావ్ హంటెడ్ పొజిషన్స్ క్యారీ చేయడం కానివ్వండి, రేపటికి చూద్దామని కానివ్వండి. కొంతమంది ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళు అగ్రెసివ్గా ఎంటర్ అయి ఉంటారు, మేబీ సెల్లింగ్, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఆర్ మీరు చూస్తే కనుక ఎవరైతే సెల్లింగ్ చేశారో వాళ్ళు ఒక్కసారిగా యాక్చువల్గా దే వర్ వెయిటెడ్ ఫర్ ద రైట్ మూవ్ అనమాట. ఇమీడియట్గా దే స్టార్టెడ్ స్క్వేరింగ్ అప్ రైట్. సో మళ్ళీ దే డంప్డ్ ఎక్స్ట్రా సెల్లింగ్. సో బట్ ఇమీడియట్లీ దే స్క్వేర్డ్ అప్ అనమాట. సో అంటే చాలా అగ్రెసివ్గా ఇంట్రాడే ప్లే అనేది చాలా మీరు చూస్తే కనుక జరుగుతుందన్నమాట అండి. సో అందులో డౌటే లేదు. సో అందువల్ల యాక్చువల్గా సేబీ వీళ్ళందరూ కూడా అదే కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు. సో ఎందుకంటే ఇలాగ ఓన్లీ ఇంట్రాడే ప్లే ఇలా జరుగుతూ ఉంటే సో వాల్యూమ్స్ చాలా అగ్రెసివ్గా జరుగుతున్నాయి. బట్ కానీ ఏంటంటే డెలివరీ అనేది ఉండట్లేదు. సో ఎవరు కూడా డెలివరీకి చేయట్లేదు కదా, అందరూ ఇంట్రాడే స్కాల్పింగ్, సో రకరకాల స్ట్రాటజీస్ అందరూ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను కూడా చేస్తాను కదా ఫ్రెండ్స్. సో ఇలా అందరూ చేస్తున్నారు కానీ సరైన డైరెక్షన్, సరైన ఇది ఉండదని చెప్పి సో చాలామంది ఎవరైతే తక్కువ క్యాపిటల్ ఉందో వాళ్ళందరూ కూడా నష్టపోతారని చెప్పి చాలా టైట్ చేయడం, రూల్స్ ఇవన్నీ పెడుతున్నారు. కానీ బట్ స్టిల్ సో ఆ కైండ్ ఆఫ్ వాలటైలిటీ అనేది మనం విట్నెస్ చేస్తాం అన్నమాట. అయితే ఈరోజు ఫ్రైడే, జనరల్గా ఫ్రైడేలో కొంచెం అంత అగ్రెసివ్ వాలటైలిటీ అది ఉండదు. సో ఫ్రైడేలో కొంచెం ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ బిగ్ ప్లేయర్స్ యొక్క పార్టిసిపేషన్ అంతగా ఉండదు అని చెప్తూ ఉంటారు అన్నమాట అండి. లిక్విడిటీ కొంచెం తక్కువ ఉంటుంది జనరల్గా. అయినప్పటికీ కూడా సో ఎనీహౌ ఫైనల్గా మాత్రం ఆ వాలటిలిటీ క్రేజీ మూవ్స్ అనేవి లాస్ట్ 15 మినిట్స్లో 30 మినిట్స్లో మాత్రం రోజు మార్కెట్లో మనం విట్నెస్ చేస్తాం అనమాట అండి. యాక్చువల్గా నేనైతే కంటిన్యూ డౌన్ఫాల్ విత్ ఇన్ 20-30 మినిట్స్లో, అండ్ ఈరోజు అయితే ఒక బిగ్ డౌన్ఫాల్ అగైన్ అండ్ వండర్ఫుల్ గ్యాప్ అప్, మళ్ళీ ఇమీడియట్ రికవరీ ఆఫ్ దట్ ఫాల్ అనమాట అండి. సో క్రేజీ మూవ్స్, అగ్రెసివ్ మూవ్స్ అనేవి సో రావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 225 పాయింట్లు విత్ ఇన్ 5 మినిట్స్. కెన్ యూ ఇమాజిన్?
బట్ లక్కీలీ ఐ మేడ్ వెరీ గుడ్ మనీ. సో యాక్చువల్గా ఐ మేడ్ సమ్ 50K అనమాట విత్ ఇన్ దిస్ ఓన్లీ క్యాండిల్లో. సో ఇంట్రాడేలో ఐ మేడ్ స్కాల్పింగ్ చేస్తూ ఉంటాం కదా, ఐ మేడ్ గుడ్ మనీ. బట్ సో కానీ పీపుల్ మైట్ హ్యావ్ ట్రాప్డ్ అనమాట బ్యాడ్లీ డెఫినెట్గా. ఎందుకంటే సో అది ఇంకా పడుతుందేమో అని హోల్డ్ చేసిన, ఒక్కొక్కసారి ఏంటంటే అగైన్ బ్యాంక్ నిఫ్టీ ఇట్ జస్ట్ టచ్డ్ అరౌండ్ ఎస్టర్డేస్ లో అనమాట అండి. బట్ అగైన్ బౌన్స్డ్ బ్యాక్, రైట్. మళ్ళీ అగైన్ మంచి బయింగ్ అనేది టువర్డ్స్ ఎండ్ రావడం జరిగిందనమాట అండి. సో ఈ విధంగా మీరు చూస్తే కనుక అగ్రెసివ్ మూవ్స్ అనేవి వస్తున్నాయన్నమాట అండి. ఎస్పెషల్లీ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారో సో జనరల్గా 3 తర్వాత యాక్చువల్గా 3 టైంకి 250 3 o'clock వచ్చిన మూమెంట్ నేను క్యాప్చర్ చేశాను అనమాట అండి. తర్వాత ఐ స్టాప్ ట్రేడింగ్ యాక్చువల్గా. ఎందుకంటే ప్రీవియస్గా కొన్ని దెబ్బలు తగిలే ఎక్స్పీరియన్స్ మీద 3:10 తర్వాత ఐ స్టాప్ ట్రేడింగ్ అనమాట అండి. సో ఎందుకంటే ఇలాంటి వైలెంట్ మూవ్స్ వస్తాయి. సో అందువల్ల నా అడ్వైజ్ ఏంటంటే, ఎవరైతే కొత్తగా ఎంటర్ అయ్యారో, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, డెరివేటివ్స్ అవి చేసినప్పుడు ఇంట్రాడే చేద్దాం అనుకున్న వాళ్ళు, సో ప్లీజ్ టు స్టే అవే. 3:15 తర్వాత బెటర్ అవాయిడ్ చేయండి. సో ఇలాంటి వైలెంట్ మూవ్స్ వస్తే ఇఫ్ యూ ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్ యూ విల్ గెట్ కాట్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. ఓకే, సో అది మాత్రం మర్చిపోద్దు అనమాట. సో అందువల్ల ఇంట్రాడే ప్లేయర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. చాలా వైలెంట్ మూవ్స్ అనేవి సో లాస్ట్ 15 minutes రావడం అనేది గత కొన్ని రోజులుగా మన మార్కెట్లో అబ్జర్వ్ చేస్తాం అనమాట. బట్ ఓవరాల్గా చూస్తే కనుక డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంది. ఇట్ ఈస్ జస్ట్ గెటింగ్ కన్సాలిడేటెడ్, రైట్. సో అయితే ఈరోజు ఒక వీక్లీ క్యాండిల్ కంప్లీట్ అయింది కాబట్టి, సో వీక్లీ క్యాండిల్ మీరు చూస్తే కనుక సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇది లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్లో మనం అనుకున్నాం కదా, ఒక మంచి ఛానల్ అండ్ కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అనుకున్నా కూడా మీరు మంచి బ్రేక్అవుట్ వచ్చింది ప్రీవియస్గా. అండ్ పైన వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక సో ఇట్ ఫార్మ్డ్ ఏ కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్ టైప్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ టైప్ అనమాట అండి. ఓకే, మీరు చూడొచ్చు అనమాట. ఒకవేళ దీని డౌన్ ట్రెండ్ అయితే షూటింగ్ స్టార్ అయ్యి అని కూడా చెప్తారు కదా. సో మీరు చూస్తే కనుక సో ఓవరాల్గా ఒక బేరిష్ క్యాండిల్ వీక్నెస్ అనేది మనం లాస్ట్ వీక్ చూడటం జరిగింది. బట్ ఈ వీక్ అయితే కనుక ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చింది, అంటే బేరిష్నెస్ వచ్చింది. బట్ అగైన్ దానికి తగ్గట్టుగా బయింగ్ కూడా మనం చూడడం జరిగింది కదా. మన మంచి బుల్లిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ అది వచ్చిన తర్వాత కొంచెం స్టిల్ ఇట్ ఈస్ స్టేయింగ్ అట్ హయ్యర్ లెవెల్స్ అనమాట అండి. ఓకే, అయితే గోయింగ్ ఫార్వర్డ్ లెవెల్స్ అయితే మనం అనుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్, అంటిల్ అన్లెస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ ఇది బ్యాంక్ నిఫ్టీ క్రాసెస్ 39,700 ప్లస్ దాకా మనం బుల్ ట్రెండ్ మళ్ళీ రివర్స్ అయిందని నమ్మడానికి లేదనమాట అండి. సో నిఫ్టీలో కూడా అదేవిధంగా లెవెల్స్ చూసుకోవాలి మీరు. అండ్ ఏదైతే లోస్ వచ్చో అవి సపోర్ట్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. సో నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ 18,000 దాటితేనే దెన్ ఒక 10 ట్రెండ్ మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. ఓన్లీ ఇది ఒక బ్రేతర్ మాత్రమే అని చెప్పి మనం అనుకోవాలన్నమాట అండి. అదర్వైజ్ స్టిల్ ఇంకా కొంచెం కన్సల్టేషన్కి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బట్ ప్రీవియస్గా ఎప్పుడైతే ఒక సెల్లింగ్ వచ్చిందో అదే జోన్లో, బట్ అగైన్ గేమ్ వెరీ గుడ్ బయింగ్ కదా. సో లాస్ట్ లైక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వచ్చిన ఏదైతే చిన్న కన్సాలిడేషన్ ఉందో ఆ లెవెల్ దగ్గర మళ్ళీ అగైన్ ఇట్ టుక్ సపోర్ట్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. ఇది ఒక మంచి సపోర్ట్ అనమాట. ఒకవేళ 17,300 బ్రేక్ అయితే మాత్రం వీ షుడ్ ఎగ్జిట్. సో అందువల్ల మళ్ళీ మార్కెట్లో వీక్నెస్ వస్తుంది కాబట్టి మనం కొంచెం బయటకు వచ్చేయడం అనేది బెస్ట్ అనమాట అండి. ప్రాఫిట్ బుకింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిస్థితి, రైట్. సో ఇది లెవెల్స్ అనమాట అండి. సో అయితే ఇండెక్స్ పరంగా మీరు చూస్తే కేవలం 36 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో 17,560 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయిందనమాట అండి. బట్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ ఏమీ లేదు. ఎఫ్ఐఎస్ కేవలం 50 కోట్లు అమ్మడం జరిగింది. డిఐఎస్ 450 కోట్లు బయింగ్ చేయడం జరిగింది అనమాట అండి, విచ్ ఇస్ వెరీ వెరీ నామినల్గానే చెప్పాలన్నమాట అండి. సో ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ అయితే లేదు. సో అండ్ ఓవరాల్గా మార్కెట్ యొక్క స్ట్రెంత్ చూస్తే కనుక నిఫ్టీ 50లో 35 అడ్వాన్సెస్ అనమాట అండి. 2/3 సైడ్ అడ్వాన్స్ కూడా 1/3 కొంచెం డిక్లైన్గా ఉండడం జరిగింది. నిఫ్టీ 500లో కూడా సేమ్ సినారీ అనమాట. సో ఓవరాల్గా మార్కెట్ అయితే మాత్రం ప్రస్తుతానికి స్ట్రాంగ్గానే కనిపిస్తుంది అనమాట అండి. అండ్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ 1st సెప్టెంబర్ అన్నమాట. మనకి 31st హాలిడే ఉంది వినాయక చవితి సందర్భంగా. ఓకే, సో అందువల్ల ఏంటంటే హార్డ్లీ ఇంకా 2-3 డేస్ మాత్రమే ఉంది కదా. సో ఈ ఎక్స్పైరీ చాలా చిన్న ఎక్స్పైరీ అనమాట అండి యాక్చువల్గా. బట్ మంత్లీ ఎక్స్పైరీ యాక్చువల్గా 5 వీక్స్ అనమాట, లెంతీ ఎక్స్పైరీ సెప్టెంబర్. అండ్ బట్ కానీ ఈ వీక్ అయితే మాత్రం షార్టెస్ట్ అని చెప్పాలన్నమాట అండి. సో ఈ ఆప్షన్ చేంజ్ చూస్తే కనుక క్లియర్ కట్ పిక్చర్ ఇంకా మనకు రాదు, కానీ వీ కెన్ గెట్ సమ్ ఐడియా అనమాట అండి. సో 17,800 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అండ్ ఈ రోజు కూడా సెల్లింగ్ జరిగింది. అండ్ 17,700 దగ్గర కూడా సో రైటింగ్ జరిగినట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో అందువల్ల ఏంటంటే సో పైన మీకు ఆ లెవెల్స్ గోయింగ్ ఫార్వర్డ్ 17,800 700-800 లెవెల్స్ దాకా మ్యాక్సిమం వెళ్ళొచ్చు అనమాట అండి పైకి. అండ్ కింద వచ్చే సపోర్ట్ అయితే మీరు చూస్తే కనుక ప్రతి లెవెల్లోనే పీపుల్ ఆర్ జస్ట్ షార్టింగ్ పుట్స్ అనమాట. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అన్నట్టుగా సెల్లింగ్ చేస్తున్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైజెస్ ప్రీమియమ్స్ తగ్గుతున్నాయి కదా. మీరు చూస్తే కనుక
క్లియర్ కట్‌గా అంటే బయింగ్ సైడ్ అప్ ట్రెండ్ సైడ్ వాళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుందనమాట అండి. 17,200 అండ్ ఆ లెవెల్ మెయిన్ అనమాట. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆ లెవెల్‌లో ఉంది. ఈవెన్ 17,500 దగ్గర కూడా పుట్ సెల్లింగ్ జరిగింది. సో, అయితే మేబీ షార్టెస్ట్ వీక్ కొంచెం దానివల్ల డికే ఎక్కువ ఉంటదని మేబీ షార్ట్ స్ట్రాంగిల్స్ ప్లే ఎక్కువగా జరుగుతున్నట్టు అనిపిస్తుందనమాట అండి. సో, అది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. సో, ఓవరాల్‌గా మీరు ఇన్ జనరల్ తీసుకుంటే గనుక ఎట్ ద మనీ అరౌండ్ 17,500 దగ్గర 200 కాల్ ప్రీమియం ఉంది. పుట్ ప్రీమియం అయితే రూ. 100 దగ్గర ఉంది కదా! అంటే 17,500 దగ్గర నుంచి అప్ సైడ్ 17,800 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ 17,200 డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నమాట అండి. సో, ఈ విధంగా ఏంటంటే ఆప్షన్ స్ట్రాటజీస్ డిఫరెంట్ ప్లే చేస్తున్నారు కదండీ! సో, అందువల్ల ఇట్ కుడ్ బి ద రేంజ్ అనమాట. సో, ఆ రేంజ్‌లో ఉండే ఛాన్సెస్ మార్కెట్ నెక్స్ట్ వీక్‌కి కనిపిస్తున్నాయన్నమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్స్ ఎలా పెర్ఫామ్ చేసి ఒకసారి చూసేద్దాం. సెక్టర్ రొటేషన్లో లీడర్ వచ్చి పిఎస్సి ప్యాక్ అనమాట అండి. అండ్ మెటల్స్ ఇవన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ నథింగ్ వెరీ సిగ్నిఫికెంట్, హార్డ్లీ 2% లోపు అరౌండ్ క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. పిఎస్సి బ్యాంక్స్ ఈ రోజు కూడా బాగానే పెర్ఫామ్ చేయడం జరిగింది. ఐటీ కూడా చాలా రోజుల తర్వాత కొంచెం పాజిటివ్గా మనకి కనిపించింది అనమాట. ఐటీ ఆఫ్టర్ లాంగ్ టైం కొంచెం పాజిటివ్గా ఇండెక్స్ క్లోజ్ అవ్వడం జరిగింది, రైట్. అండ్ నిఫ్టీతో పోల్చుకుంటే అండర్ పెర్ఫామ్ చేసిన మీడియా, రియాలిటీ, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా కొంచెం అండర్ పెర్ఫామ్ చేయడం ఈరోజు మనం విట్నెస్ చేసాం అనమాట, రైట్. సో ఇది సెక్టర్ రొటేషన్ సంబంధించిన మాట అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్, గ్లోబల్ ఇండి సెంటిమెంట్ బట్టి మన డైరెక్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు ఐ థింక్ జాక్సన్ హోల్ సింఫోసియం మీట్ అది ఉందన్నమాట అండి. అంటే యుఎస్ ఫెడ్ చైర్ జెరమ్ పవెల్ మీట్ ఉందన్నమాట. అంటే కొంతమంది ఎకానమిస్ట్స్ మేధావులందరూ కూడా ఎకానమీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలాగ, ఇన్ఫ్లేషన్ ఎలాగా, సో దే విల్ బి డిస్కసింగ్, అది చర్చలు జరుగుతాయన్నమాట అండి. అంటే నథింగ్ ఇట్ కుడ్ బి లైక్ నాన్ ఈవెంట్ అవ్వచ్చు మార్కెట్కి. బట్ కానీ ఏంటంటే ఒకవేళ ఎనీ కామెంటరీ కొంచెం ఏదైనా ఉంటే కనుక అగ్రెసివ్గా ఏదైనా కామెంటరీ సంథింగ్ లైక్ దట్ ఉంటే మార్కెట్ దాన్ని తీసుకుని కొంచెం రియాక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ అనమాట అండి. సో బట్ చూడాలి వాట్ ఎవర్ ఇట్ మే బి. సో బట్ ఇన్ఫ్లేషన్ అయితే మాత్రం ఇట్ ఈస్ నౌ అట్ ప్రజెంట్ ద వరీయింగ్ ఫ్యాక్టర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే ఆర్ ఫీలింగ్ దట్ హీట్ అనమాట, ఇన్ఫ్లేషన్ హీట్ మనకు తెలుసు కదా. ఓకే. అండ్ కమింగ్ టు అదర్ ఇండిసెస్ మొత్తం ఓవర్గా చూస్తే కనుక దే ఆర్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట అండి. సో నథింగ్ సిగ్నిఫికెంట్, ఎందుకంటే ఈవెంట్ కూడా ఉంది కదా కొంచెం, దానివల్ల మేబీ మార్కెట్ ఈస్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ it seems. Okay, so maybe our investors are a bit cautious అనమాట ahead of the event. Okay, we'll wait and see. And coming to Nasdaq ETF నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, వన్స్ ఇఫ్ ఇట్ బౌన్సెస్, ఎనీ బౌన్స్ రేపు మనకు వస్తే కనుక దెన్ ఐ యాడ్ మోర్ ఈటీఎఫ్స్ అని కూడా చెప్పడం జరిగింది కదా. సో ఎందుకంటే మీరు చూస్తే కనుక ప్రీవియస్లీ ఒక బిగ్ రెసిస్టెన్స్ దాటి ఇట్ వెంట్ అప్ అనమాట అండి. సో హయ్యర్ హై ఫామ్ చేసుకుంటే చక్కగా ట్రెండింగ్ వెళ్ళింది. అండ్ నౌ ఇట్ ఈస్ రీటెస్టింగ్ అండ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు బౌన్స్ ఫ్రమ్ దిస్ లెవెల్. సో 12,880 లెవెల్ దగ్గర నాస్డాక్ బౌన్స్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్లీ వీ కెన్ ట్రై టు యాడ్ అనమాట అండి. సో డెఫినెట్గా యాడ్ చేసి ఈ స్ట్రింగ్ లో కింద స్టాప్ లాస్ తోటి వీ కెన్ రైడ్ బిగ్ మూమెంటమ్. సో ఎనీ టైం రికవరీ వస్తే కనుక దెన్ విల్ బి మేకింగ్ వెరీ గుడ్ రిటర్న్స్ అనమాట అండి, రైట్. ఓకే, సో ఇది గ్లోబల్ ఇండిసెస్ సంబంధించింది అనమాట అండి. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవన్నమాట అండి నా తరఫు నుంచి. ఓన్లీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసి దే ఆర్ డూయింగ్ గుడ్. సో నిన్న 2 షేర్లు చెప్పడం జరిగింది కదా, యూఫ్లెక్స్ ఇట్ ఈస్ నాన్ స్టాప్. యాక్చువల్గా ఏదైనా కొంచెం రీటెస్ట్ కూల్ అవుద్దామో ఎంటర్ అవుదామని చూసాం, బట్ కానీ ఇట్ ఈస్ నెవర్ గివింగ్ బ్యాక్. సో అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది, విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ అని నేను చెప్పడం జరిగింది కదా. సో నిన్న మీకు షేర్ చేసినప్పుడు ఐ థింక్. ఓకే, సో ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. అండ్ నిన్న ఐ థింక్ టైమ్ టెక్నో కూడా షేర్ చేయడం జరిగింది. సో విచ్ ఈస్ ఎట్ క్లోజ్ టు ద బ్రేక్అవుట్ లెవెల్ అనమాట అండి. అండ్ వాల్యూమ్స్ అవి బాగానే ఉన్నాయి. సో ఎనీ అప్ ట్రెండ్, ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తే కనుక వీ కెన్ స్టార్ట్ యాడింగ్ అనమాట అండి. సో ఇది మనం అనుకోవడం జరిగింది కదా. అండ్ వీక్లీ క్యాండిల్ కంప్లీట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ స్ట్రెంత్ అనమాట అండి. ఒక 20 రూపీస్ స్టాప్ లాస్ తోటి వీ కెన్ ఎయిమ్ ఫర్ 80 రూపీస్ టార్గెట్, అంటే 1:4 కైండ్ ఆఫ్ రిస్క్ రివార్డ్ మనకు అనిపిస్తుంది అనమాట అండి. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే కనుక ఒక కైండ్ ఆఫ్ నైస్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా కూడా మనం చూడొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ సో యాక్చువల్గా ప్రైస్ బ్రేక్అవుట్ వచ్చింది కదా, రైట్. సో అండ్ నేను ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్ ఇది. ఓకే, సో మీరు డెఫినెట్గా ఇది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ మూవ్స్. సో బాగానే ఉండడం జరిగింది. అండ్ ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది కదా, సమ్ ఆఫ్ ద స్టాక్స్ ఐఎమ్ హోల్డింగ్ అండ్ ప్రీవియస్గా మన ఛానల్లో షేర్ చేసినాయి దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో ఇండియన్ బ్యాంక్ ఐ థింక్ నిన్న కూడా మీకు నేను డిస్కస్ చేయడం జరిగింది, రైట్. సో ఎవరైతే హోల్డ్ చేశారో దే ఆర్ ట్రైలింగ్ అనమాట అండి. సో మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ నా గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి, రైట్. సో లుకింగ్ ఫార్వర్డ్, రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో బిఫోర్ కంక్లూడింగ్ ద వీడియో జస్ట్ ఐ వాంట్ రిమైండర్, ఓన్లీ 2 days మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఆఫర్ ఇది. మనకి రీసెంట్గా వి స్టార్టెడ్ పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్
యూ నో ఇట్ వెరీ వెల్. చాలామంది ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో తెలుసు కదండి. బట్ ఇంకా సమ్ పీపుల్ ఆర్ హెసిటేటింగ్, ఐ డోంట్ నో వై, విచ్ ఈస్ వెరీ వెరీ నామినల్ ఫీ అనమాట అండి. కేవలం 2000 రూపీస్ తోటి ట్రేడింగ్ సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవచ్చు. ప్లస్ నేను చెప్పడం జరిగింది కదా, ఒక ఎక్స్క్లూజివ్ కైండ్ ఆఫ్ గూగుల్ షీట్ ఒకటి నేను తయారు చేయడం జరిగింది. ఇన్ విచ్ వేర్ యూ కెన్ పుట్ యువర్ క్యాపిటల్, ఆ డేటా మీరు ఇన్పుట్ చేస్తే కనుక పెర్ షేర్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవ్వాలి, స్టాక్స్ ఎప్పుడు యాడ్ చేయాలి, ఎంత పోర్షన్ యాడ్ చేయాలి, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట అండి. ఒక పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్. మీరు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు మీరు వెంటనే ఇవాళ రేపు లాస్ట్ అనమాట అండి. ఐ థింక్ 28th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ దిస్ కూపన్ కోడ్. ఓకే, సో ఇండియా 75 అని టైప్ చేస్తే ఈ యాన్యువల్ ఫీజ్ 8000 కాదు, కేవలం 2000 రూపీస్ తోటి యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. సో మీరు ఆ ఫ్యామిలీలో జాయిన్ అవ్వచ్చు అనమాట అండి. సో ఆల్రెడీ అరౌండ్ 6-7 స్టాక్స్ ఆల్రెడీ మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీఆర్ డూయింగ్ గుడ్ అనమాట అండి. రైట్, జస్ట్ స్టార్టెడ్ కదా, రీసెంట్గానే స్టార్ట్ చేయడం జరిగింది మనం. సో August 15 తర్వాత స్టార్ట్ చేసాం. ఇంకా ఆల్మోస్ట్ 15 days కూడా 2 weeks కూడా అవ్వలేదు అనమాట అండి. బట్ అరౌండ్ 7 స్టాక్స్ దాకా యాడ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో ఆల్రెడీ కొన్ని స్టాక్స్ యాడ్ చేసాం. ఆల్రెడీ 1000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం ఒక స్టాక్లో. ఇంకో స్టాక్ ఎనీ టైమ్ ఇట్ కెన్ హిట్ స్టాప్ లాస్ అనమాట అండి. సో బట్ విల్ బి లూజింగ్ మేబీ 200-300. అంటే లాస్ వచ్చినప్పుడు తక్కువ లాస్ రావాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ లాభం రావాలి. రైట్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట అండి. సో అది ట్రేడ్ మొమెంటమ్ అనేది కాన్సెప్ట్ అదే. సో ఎక్కడైతే మొమెంటమ్ ఉందో అందులో ట్రేడ్ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, ఆ మొమెంటమ్ ట్రేడ్ చేస్తూ ఉంటాం అనమాట అండి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, రైట్ ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో ఇస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ అంటే ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.